కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి కౌశల్ కేంద్రం ద్వారా నకిలీ వేలిముద్రను సృష్టించి అక్రమ సంపాదనకు పాల్పడిన నలుగురిని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు అరెస్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగ యువత కోసం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి కౌశల్ కేంద్రం ద్వారా శిక్షణ ఇవ్వాల్సి ఉండగా నిరుద్యోగ యువత లేకుండానే 250 మంది నకిలీ వేలిముద్రలు సృష్టించి 39 లక్షల కేంద్ర ప్రభుత్వ సంపదను కొల్లగొట్టేందుకు ప్రయత్నం చేశారు ఈ గనులు. ఏటీఎంస్ లో కూడా ఏదైనా చేసే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇంత ఈజీగా దాన్ని చేస్తున్నారంటే ప్రభుత్వం మనం ఏటీఎం దగ్గర ఫింగర్ ప్రింట్ పెడతాము, పెట్టిన తర్వాత మనం పార్టీ మనకు వెళ్ళిపోతాం. అందుకనే చెప్తున్నా, ఇప్పుడు ఒకటి ఈ సందర్భంలో మీరు అడిగారు కాబట్టి ఎవరైనా ఏటీఎం లో వెళ్ళినప్పుడు మీరు ఫింగర్ సో ఇక సైబర్ క్రైమ్ లో ఇది చాలా డేంజరస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మనకి ఇప్పుడు ఈ నలుగురు ఇప్పుడు అరెస్ట్ అన్వేషణ వచ్చింది. దాని తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో ఇంకా సెంటర్స్ ఎవరైతే తీసుకుని ఉంటారో వేరే డిస్ట్రిక్ట్ లో కానీ మనకు కమిషనరేట్ లో ఒక చీటింగ్ కేస్ యాక్చువల్లీ. సో ప్రధానమంత్రి కౌశల్ కేంద్ర దాంట్లో స్కిల్ డెవలప్మెంట్ ఒక స్కీమ్ ఇది. ఈ స్కీమ్ లో భాగంగా ఈ చిన్న చిన్న చేతి వృత్తులు లైక్ సెల్ ఫోన్ రిపేర్, తర్వాత సోలార్ ప్యానల్ రిపేర్, కెమెరా రిపేర్, ఇట్లాంటివన్నీ నేర్పించడానికి అవర్స్ లో ఉంటుంది. ఒక కోర్సు ఒక 300 అవర్స్ ఉంటుంది, ఒకటి 400 అవర్స్ ఉంటుంది, ఒకటి 500 అవర్స్ ఉంటుంది. ఆ కోర్స్కి తగ్గట్టుగా దాని యొక్క ఫీజు ఉంటుంది. అంటే గవర్నమెంట్ పేజెస్, సెంట్రల్ గవర్నమెంట్ పేజెస్, ఇది టోటల్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. టోటల్ సెంట్రల్ గవర్నమెంట్ లో ఈ అవర్స్కి ఇంతమందికి అని ట్రైనింగ్ ఇస్తే దానికి సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ వచ్చి వాళ్ళు అందరికీ ఉపాధి అవకాశాలు కలిగించడానికి కోసము ఉపయోగపడతారు. ఇక్కడ మంచిర్యాలలో కూడా ఒక కేంద్రం ప్రధానమంత్రి కౌశల్ కేంద్రం జరుగుతుంది. దాంట్లో నిజానికైతే 360 మంది ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ పొందాలి, వాళ్ళకి అక్కడ కాంట్రాక్ట్ ఇచ్చారు. కానీ 320 మందికి గాను ఓన్లీ 50 మందే దాంట్లో అటెండెన్స్ అవుతున్నదని చెప్పి తెలిసింది. దెన్ మేడ్ డిప్లాయ్ ఆపరేషన్. డేటా ఆపరేషన్ చేసినప్పుడు దాంట్లో ఆ కేంద్రం అనేది నిజానికైతే నడవట్లేదు. ఒక 50 మంది వస్తూ పోతూ ఉన్నారంటే దాని తర్వాత